వెల్కమ్ టు ది టైమ్ 24/7. ప్రకృతి మన జీవితానికి ఆధారం. గాలి, నీరు, చెట్లు లేకుండా జీవనం అసాధ్యం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రకృతి మనకిచ్చిన అమూల్యమైన వరం. మన శ్వాస నుంచి మంచి జీవనం వరకు ప్రతి అంశం పర్యావరణంతోనే ముడిపడి ఉంటుంది. 1972లో స్వీడన్లోని స్టాక్హోమ్లో నిర్వహించిన ఐక్యరాజ్య సమితి పర్యావరణ సదస్సు అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు ఐక్యరాజ్య సమితి జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్రకటించారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, పర్యావరణ సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛత సంస్థలు పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ కార్యక్రమాలు చేపడతాయి. మొక్కలు నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటి సంరక్షణ, కాలుష్యం నియంత్రణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు వాతావరణ మార్పు ఒకటి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అసాధారణ వర్షాలు, కరువు పరిస్థితులు, వరదలు ప్రకృతిపై మనిషి ప్రభావాన్ని స్పష్టంగా చూపుతున్నాయి. పర్యావరణాన్ని కాపాడడం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి తన వంతు బాధ్యతగా ఒక మొక్కను నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, నీటిని పొదుపుగా వాడటం, పరిశుభ్రతను పాటించడం ద్వారా ప్రకృతిని సురక్షించుకోవచ్చు. పచ్చని ప్రకృతి ఉంటే ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఉంటుంది. భూమిని రక్షించడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందిద్దాం. ఒక మొక్కను నాటి భూమికి జీవనం పోద్దాం.